పిడుగురాళ్లపట్న లైట్ మోటార్స్ వర్కర్స్ అండ్ ఓనర్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం టాక్సీ స్టాండును ప్రారంభించిన గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారు. ముందుగా లైట్ మోటార్ వెహికల్ అసోసియేషన్ సభ్యులు శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారికి ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ట్రావెల్ సైదా అధ్యక్షత వహించగా ట్రావెల్స్ సైదా మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా అసోసియేషన్ వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్య రోడ్డుకు ఇరువైపులా వెహికల్స్ ఏర్పాటు చేసుకోవడానికి పెద్ద సమస్యగా ఉందని టాక్సీ స్టాండ్ ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. కొద్ది సైడ్కి దాకా ముందుకి పాల్గొన్న శ్రీనివాసరావు గారిని అశోక్ కుమార్ పల్లం ఈరోజు పిడుగురాళ్ళ లైట్ మోటార్ వెహికల్స్ డ్రైవర్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ టాక్సీ స్టాండ్ ఒకటి కేటాయించమని ఎన్నికల ముందు అడిగారు. ఎందుకంటే రోజుకి జనాభా రీత్యా ఈ పల్నాడులోని ఒక ప్రముఖ పట్టణంగా ఉన్న పిడుగురాళ్ళ పబ్లిక్ అవసరాల రీత్యా ఈరోజు వాహనాలు కూడా డిమాండ్ కూడా బాగా ఉంది ఈ టౌన్లో. సో దానికి మరి ఆ వెహికల్స్ పెట్టుకోవడానికి ఒక స్థలం కూడా లేనప్పుడు ఎక్కడెక్కడో పెట్టుకొని ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఒక ట్యాక్సీ స్టాండ్ ఉంటే ఫలానే ప్లేస్లో వెహికల్స్ ఉంటాయి, అక్కడ మనం సంప్రదించవచ్చు అనేది కూడా అందరికీ కూడా అనువుగా ఉంటుంది. సో అందుకని ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా మనం ఇక్కడ స్థలాన్ని కేటాయించాం. మీరు అడిగారు ఒక రికమెండేషన్ రూపంలో శాశ్వతంగా దీనికి ఒక స్థలం కూడా కేటాయించాలని. ఎన్డీఏ ప్రభుత్వం పనిచేయబోతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అందుకే సమస్యల పట్ల అవగాహన, చిత్తశుద్ధి ఉన్న వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా ఉంటే సమస్యలు ఎలానే పరిష్కారం అవుతాయి. సమస్యల పట్ల అవగాహన లేని వాళ్ళు, అవకాశాల కోసం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఉంటే సమస్యలు ఎప్పుడు సమస్యలుగానే మిగిలిపోతాయి. అవి మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆలోచించి పనిచేసే వ్యక్తులకి, పనిచేసే పార్టీకి మీ అండదండలు కూడా ఉండాలి. అలాగే మీకు కూడా, ఎందుకంటే ఒక రకంగా మీకు ఈ వృత్తి ఛాలెంజింగ్ వృత్తి. ఎక్కడెక్కడో మీరు వృత్తిరీత్యా బయటికి వెళ్తూ ఉంటారు. మరలా మీరు ఇప్పుడు కూడా భగవంతుడు ఆశీస్సులు మీకు ఈ వృత్తిలో మీకు వాళ్ళు బాగా అన్నీ మీకు ఇల్లు కూడా ఉండాలి. లేని వాళ్ళకి ఇళ్ళ స్థలాలు కానీ ఇల్లు కానీ మీ కుటుంబం బాగా ఉండడానికి ఈ ప్రభుత్వం ఎంత మేరకు చేయగలుగుతారో, నేను శాసనసభ్యుడికి ఎంతవరకు చేయగలుగుతానో తప్పకుండా నా సహాయ సహకారాలు మీకు ఎప్పుడు ఉంటాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీరు కూడా పార్టీ పరంగా కానీ ఇటు ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ మీ అండదండలు కూడా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో చేసిన వేదిక మీద ఉన్న పెద్దలకి మీకు అందరికీ కూడా వేయిపోయిన హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. జై హింద్.